హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా చిన్న వ్లాగ్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మన ఇంటి ముందుకు చెత్త వచ్చింది చూడండి. ఆయన ఫుల్ వర్షము, చెత్త తీసుకెళ్ళేయాలంటే కొంచెం ఇమాజిన్ గైస్. నా వల్ల అయితే అస్సలు కాలేదు, నా వల్ల అస్సలు అంటే అస్సలు అవ్వలేదు. ఆ చెత్తని టచ్ చేయాలంటే కూడా నా వల్ల అవ్వలేదు. ఏమో ఈ ఓసిడి డే బై డేకి ఇంకా పిచ్చి ఎక్కువైపోతుంది నాకు. ఇంకా మా పక్కన ఉన్న సిస్ తీసుకెళ్ళి వేసింది, పర్లేదు లేక ఇక్కడ ఇవ్వు అని చెప్పేసి. అంటే నా గురించి నాతో ట్రావెల్ చేస్తూ చేస్తూ వాళ్ళకే అర్థమవుతుంది. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు పక్కన ఉండడం చాలా అంటే చాలా లక్కీ అనుకోవచ్చు నా విషయంలో నేను. అండ్ ఇక్కడ తడిబట్ట పెడుతున్నాను. ఏందమ్మో హౌస్ అంతా నీట్గానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు, దట్టు అంత వర్షం పడుతుంది అని అంటారా. యాక్చువల్గా ఈరోజు పూజ చేయాలంటే ఇంక ఇల్లంతా తడిబట్ట పెట్టేయాలి కదా, మాఫేసేయాలి కదా, అందుకని చెప్పేసి మాఫేస్తున్నా. ఇంకా ఈరోజు మండే వ్లాగ్ కాబట్టి మండే సాటర్డే అంటే ఇదే పర్టికులర్ డేస్లోనే పూజ చేస్తాను. అట్లాంటివి నేను ఏం పెట్టుకోను. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు ఇప్పుడు పూజ చేయబుద్ధి అయితే అప్పుడు చేసేస్తూ ఉంటాను. అండ్ దట్టు ఇది లాస్ట్ మండే కదా కార్తీక మాసం, అందుకని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. నేను ఆ కార్తీక మాసం చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమంటారు, నేను అస్సలు ఫాస్టింగ్ ఉండకూడదు అని చెప్పారు. సో ఫాస్టింగ్ ఉండకూడదు అంటే ఉండకూడదు అని గట్టిగా మొహం మీద చెప్పారు. అందుకని చెప్పేసి నేను చేయలేదు. లేదంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, మేబీ అయితే పాసిబిలిటీ అయితే చేద్దాం. ఫుల్ వర్షము, మొత్తం చల్లగుంది. దానికి తోడు ఇల్లంతా ఇట్లా మాఫ్ పెడుతుంటే అమ్మో నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఇట్లా అయిపోతుంది, బాడీ అంతా గుస్ బంప్స్ వచ్చేస్తుంది, అంతా చల్లగుంది. ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ మన చెట్లకైనా చూడండి ఎంత బాగుంది. నేచర్ నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి గైస్. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ మన చెట్లకైనా నాకు మస్తు ఇష్టం. నాకు మన చెట్లకైనా ఫ్లవర్స్ దేవుడికి పెట్టాలంటే పిచ్చిగా అంటే పిచ్చిగా ఇష్టం. అండ్ ఇక్కడ దేవుడిని చూసైనా అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు దేవుడు. నేను ఆల్రెడీ చెప్పేసాను మీ అందరి గురించి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అందరు బాగుండాలని నేనైతే మొక్కేసుకున్నాను. ఖచ్చితంగా మీ అందరూ బాగుంటారు. ఇక్కడ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నాకు ఈ లక్ష్మీ అమ్మవారు అయితే ఎస్పెషల్లీ చాలా ఇష్టం. నాకు పొద్దున్నే లేసి అమ్మవారిని చూశాను అనుకోండి, ఏమో ఒక తెలియని పాజిటివ్ వైబ్ అనేది నాకు వచ్చేస్తుంది. నాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఈ మధ్య ఫేవరెట్ లక్ష్మీదేవి అయిపోతుంది నాకు. అండ్ ఇక్కడ బట్టలు వాష్ చేసిన ఫుల్ వర్షం పడుతుంది. మరి ఏం తింగర్ దానిలోకి ఎప్పుడు తింగర్ పనులు చేస్తా, వర్షంలో ఎవరైనా బట్టలు ఉతుకుతారా అంటారా. ఏం చేయాలండి, 2 days 3 days వదిలేసాను అనుకోండి, ఇంకా ఫుల్ బట్టలు అయితే నాకు ఉతకడం అవ్వదు. చేతుల్లో కాళ్ళల్లో గాలి వస్తుంది, ఇట్లా మళ్ళీ తిమ్మిరి వస్తుంది, చలి పుడుతుంది చేతులకి కాళ్ళకి. అది నాకు తెలియట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు నాకు. అందుకని చెప్పేసి మళ్ళీ నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్పినా నవ్వుతారు, ఇదేంది అదేంది అని. నాకు వచ్చే ప్రాబ్లం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. మొన్న పక్క నుండి అక్క దగ్గరికి వెళ్ళి అక్క నాకు కాళ్ళల్లో గాలి వస్తుంది అంటే నవ్వుతూనే ఉంది. నిజంగానే కాళ్ళల్లో నుంచి చేతులలో నుంచి గాలి వస్తుంది గైస్, అది చలి పుడుతుంది, ఏమంటారో ఏమో కానీ. ఇక్కడ మా శ్రీవారు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈయనని ఈ యాంగిల్లో చూస్తే ఏదో తెలియని ఫీలింగ్, లిటరల్లీ హేట్ చేస్తానేమో, నాకు కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి. అంత ఎడ్యుకేషన్ చేతిలో పెట్టుకొని ఇలాంటి వర్క్ చేస్తుందంటే నాకు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మేబీ సీరియస్గా కష్టం గైస్. వర్షంలో దాంట్లో దీంట్లో వెళ్ళాలి. ఎన్ని ఫ్లోర్లు ఉన్నా కొన్ని ఫ్లోర్లకు అయితే లిఫ్ట్ కూడా ఉండదంట. వచ్చేసి చెప్తా ఉంటాడు కదా, మళ్ళీ తన ముందు ఏడిస్తే తను చూడలేడని చెప్పేసి అవన్నీ ఒంటరిగా కూర్చుంటాను. ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏమనుకుంటారు, మేబీ వైఫ్లు తినేసి సైలెంట్ కూర్చుంటారు అనుకుంటారు, కానీ తన హస్బెండ్ కరెక్ట్ వర్క్లో లేకపోతే ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే ఆ చేసేవాడికంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నాకైతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సీరియస్గా. నాకు ఏడుపు వచ్చేస్తుంది. సర్లేండి, ఇంకెక్కువ ఎటేటో పోతుంది, టాపిక్ వదిలేయండి. యాక్చువల్గా అమ్మగాడు అంటే అల్లరి చేసేది ఏడ్చేదైతే అస్సలు కాదు. ఇది అన్నట్టు ఇంకా తను డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. బట్ తనకు ఆ ఫీల్డ్ ఇష్టం లేదు, బట్ తనకి ఆ సబ్జెక్ట్ కూడా ఇష్టం లేదు. బలవంతంగా చదివానని చాలాసార్లు చెప్పిండు. పోనీలే, తనకి ఇష్టమైన వర్క్ అయినా చేస్తుండు అని అనిపిస్తుంది. బట్ పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది నాకైతే. బట్ ఓకే, ఏం చేస్తాం, మన అదృష్టం ఇట్లుంది కాబట్టి ఇట్లా అనుకోవాలి, అంతకు మించి ఇంకేం లేదు. మన వాళ్ళు ఏమంటారు, మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నామనేసి అనుకోవాలి ఎప్పుడైనా సరే. మన లైఫ్ని ఎప్పుడైనా మనకన్నా రిచ్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కంటే మనకన్నా పూర్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. నేనైతే ఇక్కడికి వచ్చిన నుంచి ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఇంత హ్యాపీగా ఉన్నా, మా ఇంట్లో ఇంత రిచ్గా ఉన్నా నేను
ఎప్పుడు అట్లా నేను కంపేర్ చేసుకోను. సర్లే మేము లవ్ చేసుకొని వచ్చాం కదా, మాకన్నా లవ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, మేము ఇంకా కొంచెం బెటరే కదా అనే ఫీలింగ్లో ఉంటాను. నేను అట్లే కంపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ కంపేర్ చేసుకుంటే ఎక్కువ బాధ. సో మనకంటే లో స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన లైఫ్ని ఎప్పుడు మనకన్నా లోగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది, విండో నుంచి అయితే మామూలు చలి రావట్లేదు. అందుకే న్యూస్ పేపర్తో మొత్తం ఇట్లా ప్యాక్ చేసేసిన, అస్సలు కంట్రోల్ అవుతలేదు గైస్. చలి అయితే బీభత్సంగా ఉందంటే బీభత్సంగా ఉంది, దిమ్మ తిరిగిపోతుంది. నాకైతే అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను నేను, నా వల్ల అస్సలు కంట్రోల్ అవుతలేదు. ఏదో ఏసీ 16 పెట్టిన ఫీల్లో ఉంది నాకైతే. ఇంకా అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు అని చెప్పేసి టేప్ న్యూస్ పేపర్ తీసుకొని ఇట్లా మొత్తం అంతా ప్యాక్ చేసేసిన, దానిపైన నుంచి బెడ్షీట్ వేసేసిన, అట్లయినా కవర్ అయిపోతుందేమో అని చెప్పేసి. ఇంకా కర్టన్స్ ఆర్డర్ పెట్టిన, తొందరలోనే కర్టన్స్ కూడా వస్తాయి. మన నా ఈ డ్రీమ్ రూమ్ని నేను చాలా బాగా డెకోర్ చేసుకోవాలనుకుంటున్నా. తొందరలోనే మీతో అది షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.